పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కులు, అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేకంగా చర్చించారు. ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంపొందించడంతో పాటు వారి హక్కులను పరిరక్షిస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వారికి మరింత చేరువ చేయడమే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలియజేశారు. ప్రభుత్వం గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయ రంగంలో గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలియజేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణను ప్రోత్సహించడం ద్వారా రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి ఉత్పాదకతను పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా తెలియజేశారు. అనంతరం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అర్హులైన ఆదివాసీ రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, వ్యవసాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యులు శ్రీమతి తోయక జగదీశ్వరి, పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర, పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, కురుపాం ఏఎంసీ చైర్మన్ శ్రీమతి కడ్రక కళావతి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ రైతులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆదివాసీ పండుగ అంటే మరి ఆగస్టు 9నే జరిగేది. కానీ ఈ రోజు మన మంత్రి గారు ముందుగానే 8వ తారీఖున పెట్టుకోవడం జరిగింది. మీరందరూ కూడా 9వ తారీఖున ఎవరెవరి గ్రామాల్లో వాళ్ళు చేసుకుంటే మంచిదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, వైసీపీ నాయకులు, వాళ్ళు ఎన్నో అరాచకాలు అంటే వాళ్ళు చేసిన పనులన్నీ పప్పుకోవడానికి మనకి చాలా ఇబ్బందులు పెడుతుంటారు. మరి కాబట్టి మీరందరూ మన నిజంగా చెప్పాలంటే గిరిజనులందరూ అడవి తల్లి బిడ్డలం. అడవి తల్లి అంటే మనకు ఏవైతే మన హక్కులు ఉన్నాయో, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ మన హక్కులను కాపాడుకోవాలి. ప్రతి ఒక్క గిరిజనులు కూడా ఐక్యత ఉండి వాళ్ళు ఏవైతే మాయమాటలు చెప్తుంటే వాటిని ఇది కాకుండా చూసుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈ రోజు వేదికలో ఉన్నటువంటి పెద్దలు, అధినేత మహారాజులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా సోదరి సోదరులు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే మన మహిళలకు బస్సు సౌకర్యం కల్పించాము, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, రైతులు లోన్లు ఇప్పిస్తున్నాము, అన్ని కార్యక్రమాలు చేస్తుంటే వైసీపీ నాయకులు రోడ్ల మీద ఉండి ధర్నాలు, ర్యాలీలు చేస్తే మీరందరూ కూడా వారికి సమాధానం చెప్పవలసిన చైర్మన్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. మెంబర్స్ కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము. మెంబర్స్ అందరినీ వేదికపై ఆహ్వానిస్తున్నాము. దీపం శాంతి, సమైక్యత, ప్రభావం నిదర్శనం. మరి గౌరవ అతిథులు జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. మరి మత్స్యశాఖ మంత్రులు, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు వేదికపైకి వస్తున్నారు. మనందరి కర్తవ్య పనులతో మంత్రివర్యులను ఆహ్వానించుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమల అభివృద్ధి మరియు మత్స్యశాఖ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ కింజరాట అచ్చెన్నాయుడు గారు, శ్రీమతి గుమ్మడి సత్యారాయణ గారు, కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ రోజు మొత్తం ప్రతి చోట కూడా గిరిజనులు ఎంతో ఆరాధించేటువంటి మన అడవి తల్లి విగ్రహాన్ని కూడా మనం మరి పాలాభిషేకం చేయవలసిందిగా మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం కొండల్లో కోనల్లో ఉన్నటువంటి గిరిజన తెగకు చెందినటువంటి గిరిజన ప్రజలం కాబట్టి మనం గిరిజనులందరూ కూడా మరి ఏదైతే మనం పండించినటువంటి పంటలు అన్ని ఆ గిరిజన పనులు నేడు ఆరోగ్యశ్రీలతో విరాజిల్లుతున్నాయి. గడిచిన 10 ఏళ్ల కాలంలో పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖ అక్షరాల ఓ గిరిజన ఆరోగ్య విప్లవం సృష్టించింది. ప్రభుత్వ చికిత్సాలయాలను ఓ దేవాలయాలుగా భావిస్తూ ఈ ఆరోగ్య విప్లవం అనే కార్యక్రమం భారతదేశంలో కొన్ని జిల్లాలు తీర్చిదిద్దారు. జాతీయ స్థాయిలో గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ మరి వారందరికీ సత్తా చాటింది. అది పాస్పోర్ట్ రాష్ట్రంలోని ప్రాధాన్యత నిలిచింది. నిరంతరాయ గైనకాలజీ సేవలతో ఆపరేషన్ థియేటర్లు సిద్ధమయ్యాయి. బ్లడ్ సమర్థనలు, సికిత్సల్ ఎనీమియా పరీక్షల పరికరాలు, ఎంఎస్సీలు, హాస్పిటల్ అత్యవసర ప్రాణాత్మక మారాయి. వైద్యం అందించడమే కాదు, ఆ వైద్యంలో బాధ్యతను ఆత్మీయతను పంచుతున్నారు.